నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారతీ మరో అంకానికి స్వాగతం. మనం మహాభారతంలో నాది పర్వంలో 198వ అధ్యాయంలో ఉన్నాం. పాండవులకి ద్రౌపదికి వివాహం జరిగిందండి. కుంతి ద్రౌపదిని ఆశీర్వదించింది. శ్రీకృష్ణుడు పాండవులకు కానుకలు పంపాడు. వైశంపాయనోవాచ పాండవైః సహ సంయోగం కతశ్చ ద్రుపదస్య న బభూవ భయం కించిత్ దేవేభ్యోపి కథంచన. వైశంపాయనుడు అన్నాడు, జనమేజయ మహారాజా, పాండవులతో సంబంధం కలిగిన ద్రుపదునికి దేవతల వల్ల కూడా భయం లేదు. ఇక మనుష్యుల విషయం ఏం చెప్పాలి? కుంతీమాసాజ్యత నార్య ద్రుపదస్య మహాత్మనః నామ సంకీర్తయంతో స్యాహ జగ్ముః పాదౌ స్వమూర్ధవిః. ద్రుపదుడు పంపిన దాసీజనం కుంతి పేరును కీర్తిస్తూ కుంతికి సాష్టాంగ ప్రణామం చేశారు. కృష్ణాచ క్షౌమ సంవీత కృత కౌతుక మంగళ కృతాభివాదన స్వస్వాహ తస్థౌ ప్రభువా కృతాంజలి. ద్రౌపది పట్టువస్త్రాలు ధరించి వివాహ మంగళం పూర్తి గావించి అత్తకు వంగి దోసిలి ఘటించి వినయంతో నమస్కరించింది. రూపలక్షణ సంబంధాం శీలాచార సమన్వితాం ద్రౌపదీమదత్ప్రేమ్ణా పుభాశీర్వచనం స్పృశాం. అందం, శుభలక్షణాలు, శీలాచారాలు గల కోడలు ద్రౌపదిని కుంతి ప్రేమతో ఆశీర్వదించి పలికింది. యథేంద్రాణి హరిహయే స్వాహా చైవ విభావసౌ రోహిణీ చ యథా సోమే దమయంతి యథా నలే యథా వైశ్రవణే భద్రా వసిష్ఠే చాప్యరుంధతి యథా నారాయణే లక్ష్మీ తథా త్వం భవ భర్తృషు. ఓ ద్రౌపది, ఇంద్రాణి ఇంద్రుని, స్వాహాదేవి అగ్నిని, రోహిణి చంద్రుని, దమయంతి నలుని, భద్ర కుబేరుని, అరుంధతి వశిష్ఠుని, లక్ష్మీదేవి నారాయణుని సేవించినట్లు నీ భక్తులను ప్రేమతో సేవించమ్మా. జీవసూర్వీరసూర్భద్రే బహు సౌఖ్య సమన్విత సుభగా భోగ సంపన్న యజ్ఞపత్ని పతివ్రత. మంగళకరమైన దాన, నీవు సౌఖ్యాలతో కూడి చిరంజీవులు వీరులు అయిన కొడుకులను పొందు. సౌభాగ్య భోగాలను పొంది యజ్ఞపత్నివి, పతివ్రతవు అవు. అతిథి నాగతాన్ సాధూన్ వృద్ధాన్ బాలాం సదా గురూన్ పూజయంత్యాయథా న్యాయం శశ్వద్గచ్చంతు తే సమాః. ఇంటికి వచ్చిన అతిథులను, అభ్యాగతులను, వృద్ధులను, పెద్దలను తగినట్లు సేవిస్తూ అనేక వత్సరాలు గడిపెదవుగాక. కురుజాంగల్యముఖ్యేషు రాష్ట్రేషు నగరేషు చ అనుత్వమభిషిచ్యస్వ నృపతిం ధర్మవత్సలమైన నీవు కురుజాంగలం మొదలైన రాష్ట్రాలకు, నగరాలకు భర్తతో కలిసి అభిషిక్తురాలవై పట్టపురాణివి కాగలవు. పతివిర్నిర్జితాముర్వీం విక్రమేణ మహాబలైః కురు బ్రాహ్మణ సర్వాం అశ్వమేధే మహాకృతౌ. మహాబలులైన నీ భర్తలు పరాక్రమంతో భూమినంతటినీ జయిస్తారు. అశ్వమేధయాగంలో ఆ భూమిని నీవు బ్రాహ్మణులకు ఇయ్యి. పృథివ్యాం యాని రత్నాని గుణవంతి గుణాన్వితే తాన్యాప్నుహి త్వం కళ్యాణి సుఖినీ శరదాం శతం. ఓ కళ్యాణి, గుణవంతురాలమైన నీవు భూమి మీది విలువైన రత్నాలన్నింటినీ పొంది చిరకాలం సుఖాలు అనుభవించు. యథా చ త్వాభినందామి వద్వద్య క్షౌమ సంవృతాం తథా భూయోభినందిష్యే జాతపుత్రాం గుణాన్వితాం. ఓ ద్రౌపది, పట్టు వస్త్రాలు కట్టిన నిన్ను ఇప్పుడు అభినందిస్తున్నట్టే నీకు పుత్రులు కలిగినప్పుడు తిరిగి అభినందిస్తాను. వైశంపాయనోవాచ తతస్తు కృతదారేభ్యః పాండవేభ్యః ప్రాహిణోద్ధరిః వైఢూర్యమణి చిత్రాణి హైమాన్యాభరణాని చ వాసాంస చ మహార్హాణి నానాదేశ్యాని మాధవః
కంబళాజినరత్నాని స్పర్శవంతి శుభాని చ శయనాసనయానాని వివిధాని మహాంతి చ వైదూర్యవజ్రచిత్రాని శతశో భాజనాని చ. వైశంపాయనుడు అన్నాడు, జన్మేజయ, వివాహం చేసుకుని వచ్చిన పాండవులకు శ్రీకృష్ణుడు వైఢూర్యాలు పొదిగిన ఆభరణాలు, విలువైన వస్త్రాలు, వివిధ దేశీయాలైన కమ్మళీలు, లేడీ చర్మాలు, రత్నాలు, తల్పాలు, వాహనాలు, వైఢూర్యాలు పొదిగిన పాత్రలు పంపాడు. రూపయౌవన దాక్షిణ్యై ఉపేతాశ్చ స్వలంకృతాః పేష్యాః సంప్రదదో కృష్ణ నానాదేశ్యాః స్వలంకృతాః. రూపయౌవన దాక్షిణ్యాలు కలిగి చక్కగా అలంకరింపబడిన వేర్వేరు దేశాల దాసీజనాన్ని పాండవులకు శ్రీకృష్ణుడు ఇచ్చాడు. గజాన్ వినీతాన్ భద్రాంశ సదశ్వాంశ స్వలంకృతాం దధాంశ దాంతాన్ సౌవర్ణైః శుభ్రైః పట్టైరలంకృతాం కోటిశశ్చ సువర్ణం చ తేషామకృతకం తదా వీధీకృతమమేయాత్మా ప్రాహిణో మధుసూదన. అప్రమేయుడైన హరి మాట వినే ఏనుగులు, అలంకరింపబడిన గుర్రాలు, దంత నిర్మితాలైన రథాలు, బంగారు నాణాలు, కోట్ల కొలది స్వర్ణరాశులను బారులు తీర్చి పంపాడు. తత్సర్వం ప్రతిజగ్రాహ ధర్మరాజో యుధిష్ఠిరః ముదా పరమయా యుక్త గోవింద ప్రియకామ్యయా. ధర్మరాజైన యుధిష్ఠిరుడు మిక్కిలి సంతోషించి శ్రీకృష్ణుని సంతోషం కోసం వాటిని అన్నింటినీ స్వీకరించాడు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి వైవాహిక పర్వణి అష్టనవత్యధికశతమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయ తనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణం.